అలీ ఖాన్ సంబంధించిన దాడి విషయంలో నిందితులు ఎవరో ముంబై పోలీసులు లీక్ చేశారు. నిందితులకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ వివరాలు ఆర్టీవీ దగ్గర ఉన్నాయి. ఆ విజువల్స్ ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నిందితుడు ఇక్కడ కనిపించినటువంటి వ్యక్తి ఆ నిందితుడు సైఫ్ అలీ ఖాన్ ని కత్తితో పొడిచిన వ్యక్తి ఇతనే. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో ఒకరోజు ముందుగానే ఆ ఇంట్లోకి వచ్చి నక్కి దాక్కొని ఆ సమయంలో సైఫ్ అలీ ఖాన్ ని గుర్తించిన తర్వాత వెంటనే సైఫ్ అలీ ఖాన్ పైన కత్తిపోట్లతో దాడి చేసిన వ్యక్తి ఇతనే. సైఫ్ అలీ ఖాన్ రోజు హాస్పిటల్లో బెడ్ పైన పడుకోవడానికి కారణం ఇతనే. అసలు ఎందుకు వచ్చాడు, ఈ వ్యక్తి ఎవరు, ఇంకా కూడా వివరాలు తెలియాల్సింది. ప్రస్తుతం అయితే ముంబై పోలీసులు ఈ యొక్క ఫుటేజ్ ని విడుదల చేశారు. సైఫ్ అలీ ఖాన్ పైన 2 గంటల 30 నిమిషాల్లో దాడి జరిగింది. ఆ తర్వాత 3 నిమిషాలకి కిందికి వచ్చాడు ఈ వ్యక్తి. అయితే సీసీటీవీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఎమర్జెన్సీ స్టెప్స్ ద్వారా కిందికి వచ్చినటువంటి ఈ వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసి ఉంటాడని ముంబై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ యొక్క దృశ్యాలని విడుదల చేశారు పోలీసులు. ఎక్స్క్లూజివ్లీ వెరీ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసినటువంటి ఆ వ్యక్తిని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తి ఇతనే. అయితే 2 గంటల 30 నిమిషాలకి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి జరిగింది. అంతకు ముందుగానే ఈ వ్యక్తి అంటే సుమారుగా 5-6 గంటల ప్రాంతంలోనే అందరూ కళ్ళు గప్పి, సెక్యూరిటీ సిబ్బంది కళ్ళు గప్పి, అక్కడ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి సెక్యూరిటీ కళ్ళు గప్పి, అందరి కళ్ళు గప్పి ఫైర్ ఎగ్జిట్ ద్వారా ఆయన పైకి రావడం, ఆ తర్వాత సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోనే ఎక్కడో ఒక మూలన నక్కి దాక్కొని ఆ తర్వాత 2 గంటల 30 నిమిషాల ప్రాంతంలో సైఫ్ అలీ ఖాన్ తన కుమారుడు ఇంట్లోకి ఈ వ్యక్తి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అయితే ఆ రూమ్ లోకి ఎంట్రీ ఇవ్వగానే అక్కడ ఒక కేర్ టేకర్ ఉంది. ఈ వ్యక్తిని చూసిన కేర్ టేకర్ ఒక్కసారిగా వేడంతో అరుపులు రావడంతో వినిపించినటువంటి సైఫ్ అలీ ఖాన్ పరిగెత్తుకున్న రూమ్ వైపుగా వచ్చాడు. దీంతో కొంత నిద్రమత్తులోకి జారుకున్న సైఫ్ అలీ ఖాన్ కొంత అనీజీగానే ఏం జరిగి ఉంటుందో ఒక ఆందోళనతో అక్కడ రాగానే వెంటనే తన చేతిలో తెచ్చుకున్నటువంటి కత్తిని తీసి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేశాడు. ఏకంగా ఎడమ చేయి పైన మెడపైన వీపు భాగాన చాలా దారుణంగా కత్తితో ఇష్టారీతిన సైఫ్ అలీ ఖాన్ పైన 6 కత్తిపోట్లతో ఈ వ్యక్తి ఆయన దాడి చేసిన ప్రయత్నం చేశాడు. అయితే కత్తిపోట్ల కారణంగా ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఏకంగా వెన్నుముకకి చాలా దారుణంగా వెన్నుముకకి కత్తితో దాడి చేయడంతో ఆ కత్తి విరిగిపోయి వెన్నుముకలోనే కొంత భాగం విరుక్కుపోయింది. దీంతో ఇప్పుడే సర్జరీ చేసి డాక్టర్ దానిలో తీసినట్టు తెలుస్తోంది. బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వెరీ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ. సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తిని ఆర్టీవీ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ముంబై పోలీసులు విడుదల చేసినటువంటి దృశ్యాలు ఇవి. ఇక సైఫ్ పై దాడి కేసులో ముంబై పోలీసులు ఈ కేసుని ఛేదించే ప్రయత్నం చేశారు. ఒక వీడియోని రిలీజ్ చేశారు పోలీసులు. తెల్లవారుజామున సుమారుగా మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా 2 గంటల 33 నిమిషాలు థర్స్డే అంటే ఈ రోజే తెల్లవారుజామున 2 గంటల 33 నిమిషాలకి ఆ వ్యక్తి స్టెప్స్ దిగడం మనం చూస్తున్నాం. అయితే మెట్లు దిగుతూ నిద్ర వెళ్ళిపోతున్న దృశ్యాలను సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. టీ-షర్ట్ జీన్స్ ధరించి ఒక బ్యాగ్ని కూడా ధరించాడు ఆయన. మెడలో ఆరెంజ్ కలర్ స్కార్ఫ్ ఉంది. దాడిలో సైఫ్ అలీ ఖాన్ కు 6 కత్తిపోట్లు గురయ్యాయి. వెన్నుముకకు తీవ్రంగా గాయం కూడా అయింది. నిందితుల కోసం ప్రస్తుతం ఆయనని దొరకబట్టేందుకు, ఆయనని చేజెక్కించుకునేందుకు 10 బృందాలుగా ముంబై పోలీసులు గాలిస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ గోపి అందిస్తారు. గోపి, అసలు ఏం జరిగింది ఈ రోజు ఈ సైఫ్ అలీ ఖాన్ దాడి ఘటనలో? ఈ వ్యక్తి అసలు ఎవరు, పోలీసులు ఎవరిని అనుమానిస్తున్నారు? అంటే ఇది గతంలో అంత ఈజీ ఏం కాదు. ఆయన ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉంటారు. అక్కడ ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా ఉంటుంది. ఆయనకు వెంట ఉన్నటువంటి మరో సిబ్బంది ఉంటారు. సుమారుగా 3 టైర్ సెక్యూరిటీ ఉంటుంది ఆయనకి. ఇంత కళ్ళు కప్పి ఒక సామాన్యమైన వ్యక్తి మనం చూస్తే చాలా పిల్లాడిలాగా కనబడుతున్నాడు. అటువంటి వ్యక్తి ఏకంగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళడం, దాక్కోవడం, సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేయడం, చాలా సేఫ్గా బయటికి రావడం, ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోవడం ఎలా సాధ్యమైంది? పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, ఉదయం తెల్లవారుజామున జరిగిన ఘటనకు సంబంధించి ఒక్కొక్క విషయాలు బయటకు వస్తుంటే కూడా అనేక అనుమానాలకు తావిస్తున్న పరిస్థితి ఉంది. మొదట ఒక దొంగ ఇంట్లో దొంగతనానికి పాల్పడడానికి వచ్చాడు. ఆ దొంగను నివారించే క్రమంలో పని మనిషి వారిని వారించడంతో ఒక్కసారిగా సైఫ్ అలీ ఖాన్ పని మనిషిని రక్షించే క్రమంలో కత్తిపోట్లకు గురైనట్టుగా కూడా మనం మొదట భావించాం. ఆ తర్వాత పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్, అదేవిధంగా క్లూస్ టీమ్ ఈ యొక్క ఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత అనేక అంశాలు కూడా ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆ తర్వాత
సీసీ ఫుటేజ్ పక్కింటి సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన దృశ్యాలను చూస్తే 2 గంటల ముందు వరకు కూడా ఇంట్లో ఎవరు ప్రవేశించలేదనేది కూడా నిర్ధారణ అవడంతో ఒకసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళే ఈ యొక్క ఘాతకానికి పాల్పడ్డట్టుగా కూడా గుర్తించడం జరిగింది. మరి ఆ తర్వాత ఈ సీసీ ఫుటేజ్ ని ఒక్కొక్కటిగా రిటర్న్ లింక్ చేస్తున్న ప్రతి నిమిషము ఇది ఒక్కొక్క అంశం వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పుడు ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన ఫుటేజ్ ని పోలీసులు విడుదల చేయడం జరిగింది. సీసీ టీవీలో రికార్డ్ అయిన దృశ్యాలను విడుదల చేశారు. మెట్లు దిగుతూ నిందితుడు వెళ్లిపోతున్నాడు. టీషర్ట్ జీన్స్ ధరించి ఒక బ్యాగ్ వేసుకొని వచ్చాడు. అంటే ఒక పథకం ప్రకారంగానే ఇది ఒక హత్యకు ఒక సుపారీ లాంటిది అని మనం భావించవచ్చు. ఎందుకంటే అతను ఒక పకడ్బందీగా ఒక బ్యాగ్ వేసుకొని, సాధారణంగా దొంగలు ఏదైనా దొంగతనానికి వెళ్తే అందుబాటులో ఉన్న అదే ఇంట్లో ఏదైనా వస్తువులు దాచుకొని తీసుకొని వెళ్లిపోతుంటారు. కానీ ఇక్కడ చూస్తే కనుక ఒక పథకం ప్రకారంగానే రావడము వెళ్ళడం అనేది కూడా జరిగినట్టుగా మనం భావించవచ్చు. ఎందుకంటే అతను ఒక వ్యూహ రచనతోటే ఆ బ్యాగ్ లో కత్తి. గోపి మీరు హోల్లో ఉండండి. ఒకసారి మన సీసీటీవీ కెమెరాలు చూస్తుంటే అది ఎగ్జాక్ట్ గా 2:33 నిమిషాలకి ఆ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. ఇది సైఫ్ అలీ ఖాన్ పక్కన ఇంటి వాళ్ళు రికార్డ్ అయిన దృశ్యాలు ఇవి. ఆయన ఎమర్జెన్సీ స్టెప్స్ ద్వారా ఆ వ్యక్తి కింద దిగుతున్నాడు. ఆయన మెడలో ఒక ఎర్రని టవల్ ఉంది. బ్యాక్ ప్యాక్ లో కొంత ఆయన కత్తులు సమకూర్చుకుని ఉంటాడు. బహుశా అటాకింగ్ కోసం వినియోగించిన కత్తి ఆయన చేతులు లేదంటే డెఫినెట్ గా బ్యాక్ లో పెట్టేసి ఉంటాడు. ఒకడికి రాగానే మీరు చూస్తే ఒకసారి కెమెరా వైపు కూడా చూశాడు. ఆయన కెమెరా వైపుగా చూశాడు. కెమెరా వైపుగా చూసి కొంత హడావిడిగానే ఆయన దిగుతున్నాడంటే పక్కాగా ఈయనే చేస్తుంటాడని మాత్రం పోలీసులు చెప్తున్నారు. సో 2:33 నిమిషాల సమయంలో ఎమర్జెన్సీగా హడావిడిగా అంతరాత్రి సమయంలో ఒక సామాన్య వ్యక్తి మెడలో ఎర్ర టవల్ వేసుకొని చాలా వేగంగా స్టెప్స్ దిగుతూ కిందికి దిగిపోయి వెనకాల ఒక బ్యాగ్ కూడా ఉంది. చేతి చాలా హడావిడి కనిపించాడు. కెమెరాని గమనించాడు. ఆయన కొత్త పర్సన్, మామూలుగా రెగ్యులర్గా వచ్చే పరిస్థితి ఈ రకంగా వెళ్ళేవారు కాదు. ఆయన కొత్త పర్సన్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ విషయాలను కొంత అనుమానంగా చూస్తూ పరిగెత్తడం మనం చూస్తున్నాం. చాలా వేగంగా కిందికి వెళ్ళిపోతున్నాడు. పక్కాగా ఈ వ్యక్తే సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేశారు. అయితే ఈ వ్యక్తికి కేవలం దొంగతనం కోసమే వచ్చాడా, సైఫ్ అలీ ఖాన్ పైన కుట్ర చేశారా? ఇంకొక హాట్ చర్చ అయిందనంటే ఇప్పుడు మేము చెప్తున్నాను, ఆర్టీవీ ఫస్ట్ గా చెప్తాను మీకు ఈ విషయాన్ని. గతంలో మనం చూసాం సల్మాన్ ఖాన్ కి ఒక బిష్నోయ్ ఖాన్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. అయితే సైఫ్ అలీ ఖాన్ సంబంధించిన ఈ విషయంలో కూడా, సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించిన విషయంలో కూడా బిష్నోయ్ గ్యాంగ్ సంబంధించిన వ్యక్తి ఎవరైనా అయి ఉంటారా అనే అనుమానం కూడా స్టార్ట్ అయింది. సో బిష్నోయ్ గ్యాంగ్ సంబంధించిన వ్యక్తి అయి ఉంటే కనుక ఇది ఒక డెఫినెట్గా చాలా బిగ్గెస్ట్ న్యూస్ అయిపోతుంది. నిజంగా ఆ గ్యాంగ్కి సంబంధించిన వ్యక్తి అయితే కనుక ఇంత డేర్గా ఇంట్లోకి వెళ్ళగలిగారంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారని చెప్పి ఒక పెద్ద ఎత్తున నినాదం కోసమే ఈ రకంగా ప్రయత్నం చేశారా? సో మొత్తం మీద సైఫ్ అలీ ఖాన్కి ఆయనని దాడి చేయాల్సిన అవసరం వ్యక్తికి ఎందుకు వచ్చింది? కేవలం దొంగతనం కోసం వచ్చాడా? సైఫ్ అలీ ఖాన్ టార్గెట్ చేసి వచ్చాడా? అందరి కళ్ళు కప్పి అక్కడికి వచ్చే అవకాశం ఇది ఎట్టి పరిస్థితులు లేదు. ఎవరైనా ఆయనకి అనుమతించి ఉండాలి, ఆయన చూసి కూడా లైట్ తీసుకొని ఉండాలి. లేదంటే ఆయన ఇంట్లో పనిచేసేటువంటి మెయిట్స్ ఎవరైనా ఉంటే కనుక, పని మనుషులు ఎవరైనా కనుక ఉంటే వారు అనుమతించి ఉండాలి. ఇది డెఫినెట్గా ఒక వ్యక్తి పని అయితే ఏం కాదు. అక్కడికి వచ్చిన వ్యక్తి ఒకరై ఉండొచ్చు, కానీ ఆయనతో పాటుగా ఇంకెవరైనా సహకరించి ఉంటేనే ఈ పని జరిగి ఉంటుంది బహుశా. ఎస్, మీరు చూడొచ్చు అక్కడ కనబడుతున్న ఫోటోలు ఒకసారి మళ్ళీ ప్రీవియస్ ఫోటో ప్లే చేసే ప్రయత్నం చేయండి. సైఫ్ అలీ ఖాన్ తన భార్య కరీనా కపూర్ తోటి ఇంకో వ్యక్తి ఆ బాబు ఆయన రూమ్ లో పడుకోగానే ఆయన రూమ్ లోకే ఈ వ్యక్తి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క అనుమానిత ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ పైన కనిపించినటువంటి అనుమానితుడు ఆ రూమ్ లోకి వెళ్ళే సందర్భంలోనే ఆ కీపర్ ఎవరైతే హౌస్ కీపర్ మేడ్ ఉన్నారో ఆవిడ అరుపులు వేసింది. దీంతో ఒక్కసారిగా సైఫ్ అలీ ఖాన్ అరెస్ట్ అయిపోయి ఆ రూమ్ లోకి వెళ్ళి చూస్తే ఈ వ్యక్తి అక్కడ ఉండి వెంటనే కత్తితో దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఇది టార్గెటెడ్ గా చేశారా, ఆయన ఎలా అనుమతించారు, అనేక అనుమానాలు ఉన్నాయి. వాటన్ని కూడా ముంబై పోలీసులు త్వరలోనే ఛేదించే అవకాశం. ప్రస్తుతానికైతే వ్యక్తి ఎవరనేది మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఆయన పోలీసులకు దొరకలేరు. 10 బృందాలుగా ప్రస్తుతం ముంబై పోలీసులు ఈ వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఆయన ఎక్కడున్నారు? చాలా ఈజీగా వెళ్ళిపోయాడు. అదేదో సామాన్యమైనటువంటి దొంగతనం చేసేటువంటి సామాన్యులలాగా చాలా ఈజీగా సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. చాలా ఈజీగానే దాడి చేశాడు. చాలా ఈజీగానే బయటకు వచ్చాడు. అంతా సునాయాసంగా ఎలా జరిగి ఉంటుంది? డెఫినెట్గా దీని వెనుక సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసిన వ్యక్తులు కానివ్వండి, సైఫ్ అలీ ఖాన్ దగ్గర పనిచేసే సెక్యూరిటీ సిబ్బందిలో ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్, మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆయన అలా చాలా ఈజీగా దిగడం మనం చూస్తున్నాం. చాలా వేగంగా ఏదో హడావిడిగా దిగుతున్నాడు. ఆయన మెడలో ఒక ఎర్రని కండువా కనబడుతోంది మనం చూడొచ్చు. సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి ఆ ఇంట్లో నుంచి కొంతమంది వ్యక్తులు బయటకు వస్తున్నారు. మేడ్ ఎవరైతే ఉన్నారో ఎస్ ఆవిడే కనిపించేటువంటి ఆవిడే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించి తన కొడుకు దగ్గరటువంటి మేడ్ ఆవిడే ఆయన కొడుకు రక్షణగా ఉండేటువంటి ఆవిడ. సో ఆవిడ మీద కూడా దాడి జరిగింది. ఆవిడ అరవడంతోనే సైఫ్ అలీ ఖాన్ రక్షించేందుకు వెళ్ళారు. ఇక్కడ మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన
అక్కడ బ్లూ కలర్ డ్రెస్లో కనబడుతున్న ఆవిడే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేసేటువంటి ఆవిడే ఆయన కుమారుడికి రక్షణగా ఉండేటువంటి ఆమె. సో ఆమెపై దాడి చేసే క్రమంలోనే సైఫ్ అలీ ఖాన్ అక్కడికి వెళ్ళిపోయి ఆమెని కొంత ఆమెను రక్షించబోయి సైఫ్ అలీ ఖాన్ గాయాల పాలయ్యారు. సో ప్రజెంట్ ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎస్ గోపి, సో ప్రస్తుతం ముంబై పోలీసులు వ్యక్తి కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి విధంగా గాలిస్తున్నారు? మనోజ్, ఈ యొక్క వ్యక్తికి సంబంధించిన సీసీ ఫుటేజ్ విడుదల చేయక ముందుకే ఒక 10 బృందాలను కూడా ముంబై పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. బృందాలుగా విడిపోయి ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. మొదట కుటుంబ సభ్యుల ఇంట్లో అంటే కుటుంబ సభ్యులను హతమార్చడానికి వచ్చిన నేపథ్యంలోనే పిల్లల బెడ్రూమ్ బయటే ఈ యొక్క పెనుగులాట జరగడంతో పిల్లలను టార్గెట్ గా చేసుకొని వచ్చినారు అనేది కూడా ఒక అనుమానంతో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఏదైనా సుపారీ గ్యాంగ్ ఈ యొక్క ఘాతుకానికి పాల్పడిందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ సందర్భంలో 2.5 గంటల ప్రాంతంలో సెల్ ఫోన్స్ ఏవేవైతే యాక్టివేట్ గా ఉన్నాయో ఆ సెల్ ఫోన్స్ నుంచి వెళ్లిన కాల్స్ కు సంబంధించిన విషయాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆయన సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఫైర్ ఎగ్జిస్ట్ ద్వారా లోపలికి రావడము, బయటికి వెళ్లడము, స్టెప్స్ ద్వారా కిందికి దిగుతూ వెళ్లడం, వీటన్నిటినీ కూడా పోలీసులు నోటీస్ చేశారు. దానికి సంబంధించి కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. ఈ యొక్క అంశంలో ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏదేమైనా ఈ రోజు రేపట్లోనే దొంగను అంతకుని పట్టుకునే ప్రయత్నమే ముంబై పోలీసులు చేస్తున్నారు. మనోజ్, రైట్ గోపి, ప్రస్తుతం ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన వెరీ ఫస్ట్ ఆన్ ఆర్టీవీ ఈ దృశ్యాలు మీకు ఫస్ట్ ఆర్టీవీ చూపించే ప్రయత్నం చేస్తాను. ముంబై పోలీసులు విడుదల చేసిన దృశ్యాలు ఇవన్నీ కూడా అక్కడ కనిపించే వ్యక్తి సైఫ్ అలీ ఖాన్ పైన దాడి చేసిన వ్యక్తి. మీరు సీసీటీవీలో చూస్తే కనుక పైన టైమింగ్ కూడా కనబడుతుంది మనకి. 2:33 సమయంలో ఈ రోజు ఉదయాన్నే ఆయన ఆ ఎమర్జెన్సీ స్టెప్స్ ద్వారా చాలా హడావిడిగా దిగుతున్నాడు. ఒక అనుమానాస్పదమైనటువంటి స్థితిలో ఆయన దిగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకసారిగా కెమెరా వైపుగా కూడా చూశాడు. మెడలో ఎర్రని టవల్ ఉంది, వెనకాల బ్యాగ్ ఉంది, కొంత అనుమానాస్పదంగా ఉన్నాడు. అంత ఈజీగా ఆయన ఇంట్లోకి వెళ్ళడం, అక్కడ దాక్కోవడం, దాడి చేయడం, చాలా సేఫ్గా బయటికి రావడం, ఇదంతా కూడా పక్కాగా ఎవరో సహకరిస్తే జరిగిన పనే కానీ అంత ఈజీగా ఒక్కడే అంత ఇండివిజువల్గా వచ్చే అవకాశం అయితే లేదు. అయితే ఆయన రావడం వెనుక చూస్తుంటే ఇది బిష్నాయ్ గ్యాంగ్ పని అయి ఉంటుందా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతుంది. ఎందుకని అంటుందా అంటే గతంలో కూడా సల్మాన్ ఖాన్కి ఇదే తరహాలో చంపేస్తామంటే బెదిరింపులు వచ్చాయి. సో ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో డైరెక్ట్గా చొరబడిన దాడి చేసి ఒక ఇంటెన్షన్, ఒక కొత్త రకమైనటువంటి నినాదాన్ని వాళ్ళ భయాన్ని క్రియేట్ చేయడం కోసం ఇది పనిచేస్తుందా అనే ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఈ సైఫ్ అలీ ఖాన్ పై దాడి విషయంలో ప్రస్తుతం ఈ వ్యక్తిని పట్టుకోవడం కోసం సుమారుగా ముంబై పోలీసులు 10 బృందాలుగా గాలిస్తున్నారు. చూద్దాం మరి ఈ వ్యక్తిని ఎక్కడ కనుగొంటారు, ఏ రకంగా ఆయనకు సహకరించింది ఎవరు, ఏం జరిగి ఉంటుందని మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. Enriching the learning experience with the leaders and resources of the world. KLH Global Business School.